ఈ రోజు అయితే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. వ్లాగ్ని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ వ్లాగ్ అనేది నచ్చుతుంది. అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా మా అత్తయ్య గారిని కూడా వ్లాగ్స్లో చూపిస్తాను అని, బట్ కుదరలేదు. ఈరోజు అయితే ఫైనల్గా మా అత్తయ్య గారిని ఈ వ్లాగ్లో అయితే చూపించబోతున్నాను మీ అందరికీ కూడా. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ అయితే కట్ చేశాను అనమాట. మా అత్తయ్య గారికి ఇంకా పిల్లలకి కూడా డ్రాగన్ ఫ్రూట్, పప్పాయ అండ్ అలాగే స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేశాను. సో వాళ్ళు ముగ్గురు తింటారు. వాళ్ళ ముగ్గురికి పెట్టేసి నేనైతే చిన్న షాపింగ్ చేయాల్సింది ఉంది. సో దానికైతే వెళ్ళాను. ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో షాపింగ్ చేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 అయిపోయిందండి. వచ్చిన వెంటనే గబగబా కొన్ని పార్సల్స్ ఉంటే చేసేసి అన్నీ కూడా డిస్పాచ్ చేయడానికి రెడీగా పెట్టేసి చపాతీని అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సో నైట్ టైము అత్తయ్య కానీ ఈయన కానీ చపాతీ ఎక్కువ తింటారనమాట. రైస్ అనేది చాలా తక్కువ. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తాను. అండ్ మధ్యాహ్నం చేసిన కర్రీ ఏదైతే ఉందో ఆ కర్రీని వేడి చేసి చపాతీతో అయితే పెట్టాను. నాకు తెలిసి ఈ కర్రీ తినరనే అనుకున్నాను. అలాగే ఆ కర్రీ అయితే తినలేదు. కొంచెం కాఫీ ఇస్తే కాఫీతో అయితే చపాతీ తిన్నారనమాట. సో ఆమెకి అంటే అత్తయ్యకి అయితే చపాతీ అంతా ఇచ్చేసి తినేసిన తర్వాత కూర్చొని నేను షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, ఇక్కడైతే ఆ సంత స్టార్ట్ చేశాను అనమాట. ఈమె మా అత్తయ్య గారు రీసెంట్గా తలనీళ్ళు అయితే ఇచ్చేసారనమాట దేవుడికి, ఇక్కడే సింహాచలంలోని. ఎందుకంటే కన్నుకి ఆపరేషన్ చేయించాలి. సో అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, తలకు స్నానం చేయడాలు ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. నేను హెయిర్ తీయించేసుకుంటాను లక్ష్మి అంటే, సరే అత్తయ్య మీ ఇష్టం అని చెప్పాము. సో హెయిర్ అయితే తీయించామన్నమాట. నైటీలో ఉన్నారు, అందుకే నా చున్నీ అత్తయ్యకి ఇచ్చి నేనేమో అలా తిరిగ్గా కూర్చున్నాను. సో ప్లీజ్ డోంట్ మైండ్, ఎవరేమనుకోకండి. అంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఈ మధ్య నైటీలే వేసుకుంటున్నారు శారీస్ కంటే కూడాని. సో ఈమె మా అత్తయ్య గారు. సో జనరల్గా నేను ఎప్పుడు ఏ షాపింగ్కి వెళ్ళినా సరే మా అత్తయ్య గారు కూర్చొని అలా జోక్స్ వేస్తూ కూర్చొని మొత్తం నా షాపింగ్ అంతా కూడా సంత అంతా కూడా చూపిస్తుంటాను. మధ్య మధ్యలో నా మాటలకు కూడా అత్తయ్య నవ్వుతూ ఉంటారనమాట. అంటే నేను కొంచెం కామెడీగా మాట్లాడుతుంటాను. సో నవ్వుతూ ఉంటారు. అయితే ఈరోజు స్పెషల్గా షాపింగ్ నేను వెళ్ళడానికి కారణం అత్తయ్యకి నైటీస్ తీయడానికి అని చెప్పేసి వెళ్ళాను. నా నైటీస్ పిచ్చి మా అత్తయ్యకి కూడా అంటించాను అనుకోకండి. ఏజ్ అయిపోయింది కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నైటీస్ తీస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ అయినా సరే డే అంతా కూడా శారీలోనే ఉంటారు. పడుకునేటప్పుడైనా సరే కొంచెం హాయిగా పడుకుంటారు కదా అని చెప్పేసి నైటీస్ అయితే వేసుకోమని మేమే చెప్పాము. ఇంకెవరు వచ్చినా సరే ఖచ్చితంగా నైటీలో కనిపించరు, అసలు రూమ్లోనే ఉండిపోతారు. సో అందుకే అత్తయ్యకి అయితే కంకటాల్లోని ఆఫర్స్ పెట్టారని చెప్పేసి మేమైతే నైటీస్ తీసాము. ఒక 6 నైటీస్ తీసాను. అన్నీ కూడా అత్తయ్యకి కాదు, నాకు 3 అత్తయ్యకి 3 అన్నట్టు తీసాను అనమాట. దీన్ని ఆల్ఫైన్ అంటారు కదా, ఆల్ఫైన్ క్లాత్ అంటారు కదా. సో ఆ క్లాత్ అనమాట. ఆ క్లాత్ తీసుకున్నాను. అవైతే ఎక్కువ రోజులు మన్నుతాయి, వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి నార్మల్గా ఆల్ఫైన్ క్లాత్ కంకటాల్లో ఎప్పుడు చూసినా సరే 700, 800, 900, 900 అలా ఉండేది. బట్ ఆఫర్లో ఏమైందంటే 430కి 495కి ఉన్నాయన్నమాట. సో క్వాలిటీ చాలా బాగుంది, కలర్స్ కూడా బాగున్నాయని చెప్పేసి ఒక 6 నైటీలు అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇంకా స్టిచ్చింగ్కి ఇవ్వాలి. సో ఇలానే ఎప్పుడు ఏ సంత తెచ్చిన అంటే ఏ షాపింగ్కి వెళ్ళినా సరే అత్తయ్య దగ్గర కూర్చొని మంచం మీద కిందనో కూర్చొని ఇలా అన్నీ కూడా చూపిస్తాను. సో మధ్య మధ్యలో అలా జోక్ కూడా వేస్తుంటాను, అందుకే మధ్యలో నవ్వుతున్నారు. సో ఫైనల్గా మా అత్తయ్యని అయితే చూపించాను. కొంచెం బిజీ ఉంటానండి తర్వాత కూడా, ఎందుకంటే అత్తయ్యకి ఐ ఆపరేషన్ చేయించాలి. సో ఐ ఆపరేషన్ చేయించిన తర్వాత కూడా ఇంక కింద హౌస్లోనే కొంచెం అంటే ఆ రూమ్లోనే ఉంచి మొత్తం అన్నీ కూడా కొంచెం అన్నీ జాగ్రత్తగా చూడాలి కాబట్టి కొంచెం వ్లాగ్స్ కూడా మేబీ కొంచెం తగ్గొచ్చు. ఎందుకంటే ఒక పక్క బిజినెస్ చూసుకుంటూ ఇంకో పక్క పిల్లల్ని అత్తయ్యని అన్నీ చూసుకునేసరికి కొంచెం టైము నాకు సరిపోదు. సో ఆపరేషన్ ఎప్పుడు అవుతుంది అనేది ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. ప్రజెంట్ అయితే టెస్ట్లు అవన్నీ కూడా చేయిస్తున్నాము. సో అందుకే ఇవంతా కూడా అనమాట. నైటీలు ఉంటే అప్పుడు కూడా డే అంతా కూడా వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా అన్నీ తీసి చెప్తున్నాను అనమాట అత్తయ్యకి. ఇంత కాస్ట్లా 500 నైటీ అని అత్తయ్య అడుగుతుంటే, ఇవి నార్మల్ కాదు అత్తయ్య, చాలా మంచి క్వాలిటీ అది ఇదని చెప్పి జోక్స్ వేస్తున్నాను. మా కార్తీక్ వీడియో తీస్తుంటే అయిపోయిందా మీ నైటీలు గోలంటే అత్తయ్య నవ్వుతున్నారనమాట. సో అలాగా మా నైటీల వ్యాపారం కాదు, మా సంత అయితే ఇలాగా అయ్యింది.
సో అన్నీ కూడా చాలా బాగా నచ్చాయండి అత్తయ్యకి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. నాకు కొన్ని కలర్స్ అని సెలెక్ట్ చేశారు. నువ్వు ఒక 4 ఉంచుకో, నాకు 2 ఇవ్వు చాలా అన్నారు. లేదా అత్తయ్య మీకు 3 నాకు 3, నాకైనా చాలా ఉన్నాయి, నేను రీసెంట్గా కూడా తీసుకున్నాను కదా అంటే, నువ్వు వదినకి ఇచ్చేసావు కదా 2, నువ్వు ఉంచుకో పర్వాలేదు, నీకు 3 నీకు 4 ఉంచుకో అన్నారు. లేదని చెప్పి ఇద్దరం కూడా ఈక్వల్గా మేము డివైడ్ చేసుకున్నాం అనమాట. సో అలాగా అది అయిపోయిన తర్వాత ఇంకా నాకు పార్సల్ అయితే వచ్చింది. ఇది పార్సల్ వచ్చి చాలా రోజులు అవుతుంది, కాకపోతే నేను మీ అందరికీ షేర్ చేయడం మర్చిపోయాను. శ్రావణ మాసం అని చెప్పి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట ఆన్లైన్లోని. ఆన్లైన్ అంటే తిని ఇక్కడ మాకు వైజాగ్లో ఉంటుంది, విఆర్ఎల్ కలెక్షన్స్ అని అమ్మాయి వైజాగ్లో ఉంటుంది అనమాట. కాకపోతే తన దగ్గర నుంచి నేను తెప్పించుకున్నాను, తను డైరెక్ట్గా ఇంటికి వచ్చే ఇచ్చారనమాట. సో తన దగ్గర నేను శ్రావణ మాసంకి సంబంధించిన అష్టోత్తరం లక్ష్మీదేవి స్టాండ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అది, అండ్ అలాగే కొన్ని జ్యువెలరీ పీసెస్ కూడా తీసుకున్నానండి. క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంది. ఇంతకుముందు కూడా నేను తిన దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అప్పుడు లక్ష్మీ కుబేర దీపం ఒకటి, తర్వాత వచ్చేసి వెండిది ప్లేటో ఏదో అంటే జర్మన్ సిల్వర్ ప్లేటో ఏదో తీసుకున్నాను. ఆ తర్వాత ఏనుగులు తీసుకున్నాను. ఇలా కొన్ని అయితే తీసుకున్నాను. క్వాలిటీ చాలా చాలా బాగుంది, అసలు నాకు ఎంత బాగా నచ్చిందో. సో అందుకే లక్ష్మీదేవికి ఒక్కటనే కాదు, ఈ అష్టోత్తరం స్టాండు బాబాకి చేసుకున్న, వెంకటేశ్వర స్వామికి చేసుకున్న, దేనికైనా సరే జస్ట్ అలా మనం దేవుడిది విగ్రహం మార్చుకొని చేసుకుంటే సరిపోతుంది కదా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామని చెప్పి తన దగ్గర తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద తన వాట్సాప్ నెంబర్ ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లోని వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ అన్నీ కూడా ఇస్తాను. మీకు కావాలంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది నేను యాక్చువల్గా సిల్వర్లో చూసానండి రీసెంట్గా అంటే కొద్ది నెలల క్రితం చూశాను. రీసెంట్గా కూడా చూశాను లక్ష్మీదీపిక సిల్వర్ హౌస్లోని. తీసుకుందాము, ఎలాగో శ్రావణ మాసం మాకు చీటీ డబ్బులు వచ్చాయి కదా, తీసుకుందామని చెప్పి అనుకున్నాను. కానీ బట్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంది, అంత ఇప్పుడు పెట్టడానికి అసలు కుదరదని చెప్పేసి జర్మన్ సిల్వర్లో అయితే తీసేసుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా ఒక సెట్ అండి. అష్టోత్తరం స్టాండ్ వస్తుంది, దానికి బ్యాక్ సైడ్ చక్కగా ఇలా మనకి స్టూల్స్ లాగా వస్తాయి, అది మనం ఫిట్ చేసుకోవచ్చు, కావాలనుకునేటప్పుడు తీసేయచ్చు. అలాగే లక్ష్మీదేవి ఐడల్ వస్తుంది అండ్ 108 జర్మన్ సిల్వర్ ఫ్లవర్స్ కూడా వస్తాయి అనమాట. ఇవి వైట్ ఫ్లవర్స్ వస్తాయి, గోల్డ్ ఫ్లవర్స్ వస్తాయి అండ్ ఇలాగ పింక్ కూడా వస్తాయి. సో నా దగ్గర ఎలాగో కూడా వెండివి ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ. సో ఇలా పింక్ కలర్ తీసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి పింక్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే నిజంగా ఫ్లవర్స్ కానీ, అమ్మవారి ఐడల్ కానీ, ఈ స్టాండ్ కానీ చాలా చాలా బాగుంది. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. వెండిలో పెట్టాలంటే ఇప్పుడు అస్సలు కుదిరే పనిలా లేదు, ఎందుకంటే బంగారానికి ధీటుగా వెండి కూడా వెళ్ళిపోతుంది. సో అందుకే నేనైతే ఇంకా వెండి కంటే కూడా ఇది బెటర్ అందాక. ఎప్పుడైనా డబ్బులు దాచుకుంటే అప్పుడు చూద్దాంలే అన్నట్లు ప్రజెంట్ అయితే తీసుకున్నాను. పువ్వు కూడా ఎక్కడ పోదండి, అంటే పువ్వులు నా దగ్గర కొన్ని మిస్ అయిపోయి, మీరు నమ్మరు, నా వెండి పువ్వులు దగ్గర 8 మిస్ అయిపోయాయండి. అవి మళ్ళీ నేను రీప్లేస్ కొనుక్కోవాలి. అలా పోకుండా ఏదైనా బౌల్లో వేస్తే పోతాయి, మిస్ అయిపోతాయి కదా పువ్వుల్లో, అది కలిసిపోయి. సో అలా పోకుండా మన దగ్గర వెండి పువ్వులు ఉంటే వెండి పువ్వులను కూడా దీని మీద పెట్టుకొని హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. అయిపోగానే తీసుకొని మనం చక్కగా ప్యాక్ చేసుకొని దాచేసుకోవచ్చు అనమాట. అలా కాదు వెండి పువ్వులు లేవు అనుకున్నా కూడా ఇలా మనం మొత్తం ఈ ఫ్లవర్స్ తీసుకుంటాం కదా, ఇవి కూడా మిస్ అవ్వకుండా చక్కగా 108 నామాలతోని అష్టోత్తరం చేసుకొని పూజనైతే చేసుకోవచ్చు. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, లలితాదేవి, ఇలా ఎవరిదైనా సరే ఆ ఐడల్ ఒక్కటి మార్చేసుకుంటే చక్కగా అష్టోత్తరానికి మనకి స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది. మంచి ప్రైస్ కూడా బాగా వచ్చిందండి, అంటే రీజనబుల్ అనిపించింది. వెండిలో కంటే కూడా, వెండి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో జర్మన్ సిల్వర్లో మన బడ్జెట్కి తగ్గట్టుగా వచ్చిందనమాట. సో అందుకే హ్యాపీగా తీసేసుకున్నాను. మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, చెక్ చేసుకొని తీసుకోవాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి. శ్రావణ మాసం కాబట్టి ఆల్రెడీ నేను ఇన్స్టాలో రీల్ షేర్ చేశాను. సో కొంచెం ఆర్డర్స్ అయితే ఎక్కువ అయిపోతే మళ్ళీ స్టాక్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి, సో బుక్ చేసుకోవాలనుకుంటే స్పీడ్గా బుక్ చేసుకోండి. సో ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా ఉంది, ఒకసారి చూసేయండి ఎంత బాగా వచ్చిందనేది. అండ్ దీంతో పాటు నేను కొన్ని ఇమిటేషన్ జ్యువెలరీ కూడా తెప్పించుకున్నాను. సేమ్ తిన దగ్గరే తీసుకున్నాను, విఆర్ఎల్ కలెక్షన్స్లోనే. జ్యువెలరీ అయితే టూ గుడ్ అండి, అసలు క్వాలిటీ అయితే అచ్చం గోల్డ్ అంటే ఎవరైనా నమ్ముతారు, అంత బాగుంది. ఫినిషింగ్ కానీ
క్వాలిటీ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. మీకు నేను క్లియర్గా ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి, నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది. ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్గా వచ్చిందనమాట. ఒక్కొక్కటి నేను నిజంగా తన ప్రైజెస్ చెప్తుంటే నమ్మలేకపోయాను. ఇందులో కొన్ని నేను తీసుకున్నాను, కొన్ని వచ్చేసి మీ అందరికీ చూపిద్దామని చెప్పి తన దగ్గర తీసుకున్నానండి. ఇవన్నీ కూడా నేను తీసుకోలేదు. కొన్ని ఈ బ్యాంగిల్స్ కానీ ఇంకొన్ని నెక్ సెట్స్ కానీ నేను తీసుకున్నాను అనమాట. అన్నీ అయితే నేను తీసుకోలేదు, మీ అందరికీ చూపిద్దామని మాత్రం ఇవైతే నేను చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి, లక్ష్మీదేవి అమ్మవారి బ్యాంగిల్స్ అసలు ఎంత బాగున్నాయంటే నేను మీకు చేతికి వేసుకొని చూపిస్తున్నాను చూడండి. అసలు చాలా చాలా అందంగా ఉన్నాయి, చాలా నిండుగా ఉన్నాయి. ఆ ఎరుపు పచ్చ పొడులతో వచ్చి మధ్యలోని అమ్మవారి ఫేస్ వచ్చింది. ఆ ఫేస్ అయితే ప్రతి ఒక్కటి ముక్కు కానీ అసలు చెవులు కానీ స్మైల్ కానీ ఎక్కడ కూడా చిన్నది కూడా చెక్కు చెదరకుండా చాలా అందంగా వచ్చిందనమాట. గాజులు అయితే నాకు చాలా నచ్చాయి. ఫస్ట్ అయితే నేను గాజుల్ని వెంటనే తీసేసుకున్నాను, తను తెచ్చిన వెంటనే కూడా నాకు గాజులు నచ్చాయని చెప్పేశాను. సో అదైతే క్వాలిటీ చాలా బాగుంది, మంచి వెయిట్ వచ్చింది. ఫినిషింగ్ కూడా ఎలా అంటే మనకి రోల్డ్ గోల్డ్లా అనిపించదు, అచ్చంగా గోల్డ్ అంటే ఎవరైనా నమ్ముతారు, అంత బాగుందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఉన్న లాంగ్ హారం అండి. ఇప్పుడు నేను చూపించిన గాజులు కానీ ఇది కూడా బ్రైడల్ సెట్స్ అనమాట. అమ్మవారి కలశం అలంకరణతో పాటు మనం కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. లేదంటే ఏవైనా ఫంక్షన్స్ ఉన్నా ఇంట్లో ఏదైనా మనకి స్పెషల్ అకేషన్స్ ఉన్నా కూడా చక్కగా మనం గోల్డ్ ఇప్పుడు కొనుక్కొని వేసుకోలేకపోయినా సరే గోల్డ్కి ఏమాత్రం తీసిపోకుండా రెప్లికా అండి, అంత అద్భుతంగా ఉన్న ఒక్కొక్క సెట్ కూడా. అమ్మవారి ఫేస్ చూడండి, అమ్మవారి కలువ పువ్వులో కూర్చున్నట్టు అసలు ఈ హారం అయితే ఎంత అందంగా ఉందో. ఇక్కడ కూడా మనకి నెక్ దగ్గర కూడా 2 అమ్మవారి ఫేసెస్ వచ్చాయి, మధ్య అంతా కూడా ఇలాగా పీకాక్ డిజైన్ అయితే వచ్చిందనమాట. అమ్మవారి డీటెయిలింగ్ చూడండి, దగ్గర నుంచి చూపించాను మీకు కదా, ఎంత బాగుందో. అమ్మవారి నవ్వినట్టుగా చాలా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో ఇది నెక్స్ట్ది. దీంతో పాటు మనకి చక్కగా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, అండ్ అది మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ కూడా పెద్ద బొట్టులు అండి. మనం మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ ఏదైనా ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా ఎంగేజ్మెంట్లు ఉన్నా ఇప్పుడు చాలామంది గోల్డ్ కంటే కూడా ఇలాంటి రెప్లికా డిజైన్స్ అయితే వేసుకుంటున్నారు కదా. సో హ్యాపీగా మనం మంచి మంచి ఈవెంట్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా మార్చుకోవచ్చు అనమాట. నేను ఇది మెయిన్గా కలశం అలంకరణ కోసం అని చెప్పేసి తీసుకున్నానండి. నేను ఏదో ఒకటి వేసుకోవచ్చు, కలశం అలంకరణకి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి బ్యూటిఫుల్ నెక్ సెట్ అనమాట. ఇది కూడా దగ్గరగా వస్తుంది నెక్కి. వీలైతే పిక్చర్స్ ఉంటే నేను వేసుకుని పక్కన యాడ్ చేస్తుంటాను. ఇది కూడా అసలు నేను మా అత్తయ్య గారికి చూపించినప్పుడు కూడా అసలు గోల్డా లేదంటే రోల్డ్ గోల్డ్ తీసుకున్నామని చెప్పి అడిగారు అనమాట. ఇంతంత గోల్డ్ పెట్టేంత సీన్ లేదా అత్తయ్య ప్రజెంట్ అయితే అని చెప్పాను. అంటే అంత అద్భుతంగా ఉందన్నమాట. ఇది కూడా చాలా రీజనబుల్గా వచ్చింది. చూడండి, ఆ చుట్టూ కూడా డిజైను, ఆ గోల్డ్ బాల్స్, ఆ రెడ్ కెంపులాగా ఉన్నది ఎంత బాగుందో. సింపుల్ మనం మంచి శారీస్ వేసుకునేటప్పుడు దగ్గరగా ఒక్కటి చిన్నది వేసుకున్నామంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇది ఒక్కటి వేసుకొని మంచి చిన్న ఫంక్షన్స్కి లైక్ బర్త్డే ఫంక్షన్స్ కానీ బారసాలకు కానీ ఇలా చిన్న చిన్న ఈవెంట్స్కి అయితే వేసుకొని వెళ్ళొచ్చు. ఆర్ అమ్మవారి అలంకరణకు కూడా సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నెక్ చోకర్ అనమాట, నెక్ సెట్ అనమాట. ఇది నెక్లెస్, ఇది కూడా మంచి సీజెడ్స్ వచ్చింది. ఎరుపు తెలుపు ఇంకా పచ్చ సీజెడ్స్ అయితే వచ్చి మంచి నెక్ సెట్ అనమాట. దీని ఇయర్ రింగ్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదైతే మనం చిన్నపిల్లలకు కూడా వేసేసుకోవచ్చు, హ్యాపీగా చిన్నపిల్లలకు కూడా వేయొచ్చు. అంటే లైక్ 9 years 10 years లంగా బోనీలు కానీ లంగా జాకెట్లు పట్టు లంగా జాకెట్లు వేస్తారు కదా, వాళ్ళకు వేసినా సరే అసలు ఎక్సలెంట్ ఉంటుందండి. మనం అమ్మవారికి ఎంత బాగా రెడీ చేస్తామో ఇంట్లో పిల్లలున్నా మనమైనా సరే మంచిగా అమ్మవారిలాగా అంటే లక్ష్మీదేవిలా రెడీ అవుతాం కదా. సో ఇలా మనం రెడీ అవ్వడానికి కూడా ఈ సెట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇది నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా చూసారు ఎంత సింపుల్గా చాలా బాగా వచ్చాయి కదా. అండ్ తర్వాత వచ్చేసి కాసులు హారం అనమాట. ఇది కూడా బ్రైడల్ సెట్ అండి. చక్కగా మనకి ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా సరే బ్రైడల్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత మనము అమ్మవారిని అలంకరించడానికి కూడా ఈ సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇది కూడా అమ్మవారిది కాసులు హారం వస్తుంది. ఇది మనకి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా గోల్డ్లోని. సో సేమ్ రెప్లికా అనమాట. మనకి ఇంతకుముందు చూపించిన హారం అయితే చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వేసుకుంటే కూడా ఎంత ట్రెడిషనల్గా ఎంత అందంగా ఉందో. ఇది కూడా మంచిగా సీజెడ్స్ వచ్చి క్లియర్గా ప్రతిదీ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపించిన ప్రతి నెక్లెస్ కూడా అండి
మన శారీస్కి పట్టేసుకుంటుంది, శారీస్ పాడైపోతే అలా ఏం లేదనమాట. అంటే ఎక్కడ కూడా డిజైన్ అనేది అలాంటిది లేదు, మంచి డిజైన్ ఫినిషింగ్తో వచ్చిందనమాట. సో నీట్ ఫినిషింగ్తోని సో హ్యాపీగా మంచిగా మనం పట్టు శారీస్ మీద కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ తర్వాత దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, దానికి మ్యాచింగ్ కానీ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇలాగా చాంద్బాలి మోడల్ అయితే వచ్చింది. ముందు చూపించింది వచ్చేసి బుట్టలు వచ్చేసి, అండ్ ఇది వచ్చేసి మనకి చాంద్బాలి మోడల్. అండ్ అమ్మవారి ఫేస్ అయితే వస్తుందన్నమాట. ఇది కూడా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఒక మంచి నెక్ సెట్ అనమాట. ఇది కూడా మంచిగా పిల్లలకు వేయొచ్చు, పెద్దవాళ్ళు మనం కూడా వేసుకోవచ్చు. కలసం అలంకరణకు అయితే ఇంకా బాగుంటుందండి. నాకు ఇదైతే మాత్రం ఎంతైనా సరే కలసం అలంకరణకు చేద్దాం అన్నట్టు అనిపించింది ఇప్పుడు నేను తీసుకున్న జ్యువెలరీ అంతా కూడా. కాకపోతే ఇందులో తీసుకున్న జస్ట్ నేను 2-3 అన్నీ కాదు, మరీ అన్ని పెట్టాలంటే కూడా డబ్బులు మనకి కూడా ఉండాలి కదా. సో 2-3 తీసుకున్నాను. కానీ ఆ 2-3 అయినా సరే చాలా రీజనబుల్గానే వచ్చాయండి, నాకేం పెద్ద కాస్ట్ అయితే పడలేదు. సో చాలా రీజనబుల్గా అనిపించింది. ఇది కూడా ఒక మంచి మోడల్ అనమాట. మంచిగా శారీస్ మీదకి కానీ ఏదైనా మంచి ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ మీదకి కానీ చాలా బాగుంటుంది. పట్టు డ్రెస్సెస్ కూడా వేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా పట్టు పావడాస్ మీదకి కూడా ఇది కూడా చాలా బాగుంటుంది. సీజెడ్స్తో వచ్చిందనమాట. దీనికైతే ఇయర్ టాప్స్ అయితే రావు, ఓన్లీ మనకి నెక్ సెట్ మాత్రమే వస్తుంది. అండ్ ఇవన్నీ కాదండి, ఇంకా తన పేజ్లోని చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి తన పేజ్ విజిట్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి మెయిన్ నాకు బాగా నచ్చింది, మన ఆడవాళ్ళకి ఎన్ని నగలున్నా, ఎంత ఖరీదైన బట్టలున్నా, ఎన్ని ఉన్నా సరే ఒకే ఒక్క దాంతో అందం వస్తుంది, అది నల్లపూసలు అండి. నల్లపూసలు వేసుకుంటే ఆ లుక్కే వేరు. నాకు జనరల్గా నల్లపూసలు అంటే పిచ్చి, అది గోల్డ్లో అయినా రోల్డ్ గోల్డ్లో అయినా సంతలో 10 రూపాయలతో కూడా కొనేసుకుంటుంటాను, అంత పిచ్చి అనమాట. అందులో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ అనుకునే విధంగా ఈ నల్లపూసలు అవుతుంది. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే ఇది ఆల్రెడీ నేను 2-3 సార్లు వేసుకొని వీడియోస్లో కూడా చూపించాను. చాలా చాలా బాగుందనమాట. ఇది కూడా బిలో 500-600 పడిందండి. చాలా బాగుంది. ఇది కూడా అసలు బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ నల్లపూసలు కూడా. దీంతోపాటు కొంచెం హెవీగా ఉన్నది, ఇది మనకి శారీస్ మీద కూడా వేసుకుంటే మంచి హారంలాగా మంచి లుక్ వస్తుంది. చూడండి ఆ డైమండ్స్ లాగా, అంటే మనకి క్రిస్టల్స్ లాగా వచ్చాయి కదా, బ్లాక్ బీడ్స్, మంచి క్వాలిటీతో వచ్చిందనమాట. అండ్ ఇదంతా కూడా మంచి గోల్డ్ ఫినిష్ అండి, రెప్లికా. మనకి అసలు రోల్డ్ గోల్డ్ అంటే ఎవ్వరూ నమ్మరు, అంత బాగుంటుంది. సో ఆ నల్లపూసలు కూడా అంటే మీకు ఆ బ్లాక్ బీడ్స్ క్వాలిటీ తెలుస్తుందని దగ్గర నుంచి అంత బాగా చూపిస్తున్నాను. ఏదైనా శారీ కట్టుకుని అది ఒక్కటి వేసుకుంటే చాలు, ఫుల్ నిండుగా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఒక 2 ఇయర్ రింగ్స్, ఇది వచ్చేసి బుట్టలు. మంచిగా రాఖీ ఫెస్టివల్ కూడా వస్తుంది. ఎవరైనా అబ్బాయిలు చూస్తే కూడా మీ సిస్టర్స్కి కానీ మదర్కి కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా ఇలాంటివి ఇవ్వండి, హ్యాపీగా తీసేసుకుంటారనమాట. అండ్ వరలక్ష్మి వ్రతంలో కూడా చక్కగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, అమ్మవారి అలంకరణకు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీకు ఏం కావాలన్నా కూడా స్క్రీన్ మీద తన నెంబర్ ఇస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసి తనకి మీరు పెట్టారంటే కనుక మొత్తం డీటెయిల్స్, అంటే అది ఎలాంటిది, డిజైన్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టడంతో పాటు ప్రైజెస్ కూడా మొత్తం మెన్షన్ చేస్తుంది అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, మోర్ ఇంకా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, అంటే చాలా డిజైన్స్, చాలా మోడల్స్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీకు చూపించిన వాటిలో మీకు ఏం కావాలన్నా సరే మీరు తను వాట్సాప్ కూడా చేయొచ్చు. అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే లేటెస్ట్గా ఏమొచ్చినా సరే అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్